వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. కోవూరు మండల పరిధిలోని సాలచింతల వద్ద ఉన్న మక్కా మసీదు నందు మసీదు ప్రెసిడెంట్ మన్సూర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు చట్టంపై వ్యతిరేకంగా ముస్లిం సోదరులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. అనంతరం మక్కా మసీదు ప్రెసిడెంట్ మన్సూర్ మాట్లాడుతూ, మా పెద్దలు మా దేవుడికి గిఫ్ట్ గా ఇచ్చిన వక్ఫ్ బోర్డు ఆస్తులపై రాజకీయం చేయొద్దని తెలియజేశారు. మా తాతలు మేము ఇండియాలోనే పుట్టామన్నారు. మా ఆస్తులపై మా సిద్ధాంతాల్లో దయచేసి జోక్యం చేసుకోవద్దని రాజకీయ పార్టీలకు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. సెంటర్ మక్కా మసీద్, మెయిన్ రోడ్, బాంబే. ఇక్కడి నుంచి మొత్తం ముస్లిం బాయ్స్ అంతా కలిసి ఒక చిన్న ధర్నా చేస్తాం. మాకెందుకంటే చాలా నిరాశగా ఉంది. ఒక మైనార్టీకి సంబంధించిన ఆస్తులు అందరూ న్యాయం చేస్తారని, మా ఆస్తుల్లో వాళ్ళు ఏదో న్యాయం చేస్తారని పంచి అంతా కొత్త కొత్త చట్టాలు తెచ్చి బాధ పెడుతున్నారు. అయ్యా నాయకుల్లారా, మైనార్టీ నాయకులకే చెప్తున్నాం, ముఖ్యంగా టోపీలు ధరించి చుబ్బాలు ధరించి మా మైనార్టీలకి మా నాయకులే ముంచుతున్నారు. ముందు మనకు అన్నా తమ్ముళ్ళుగా మన పక్కన ఉండే హైందవ సోదరులు, క్రిస్టియన్స్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, చాలా సహకరిస్తున్నారు. కానీ నాయకులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మమ్మల్ని అందరినీ ముంచుతున్నారు. చిన్న చిన్న పిల్లలకు, లేడీస్కి మరియు ముస్లింలకు అందరికీ సంబంధించిన మా పెద్దలు మా దేవుడికి గిఫ్ట్గా ఇచ్చిన స్థలాల మీద వక్ఫ్ చట్టం తెచ్చి దాని మీద చర్చ జరుగుతుంది. దేనివల్ల అంటే వక్ఫ్ బోర్డు అనేది ఆస్తుల గురించి, అది ఎవరో ఇచ్చిన గవర్నమెంట్ పంచిన స్థలాలు కాదు. అది వక్ఫ్ బోర్డు అనేది మాకు వక్ఫ్ బోర్డుకి సంబంధించిన మా ముస్లిం మైనారిటీకి సంబంధించిన స్థలాలు. దానికి ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళు బిల్లు పెట్టి దాని మీద కబ్జా చేసి వీళ్ళ అధికారం వాళ్ళు సాధిస్తూ అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎవరో మేము ముస్లింస్ దీనికి వ్యతిరేకంగా చెప్తూనే ఉన్నాం, కానీ దీని గురించి మేము ముందుకు వచ్చి చేసింది కరెక్ట్గా చేస్తున్నారు, దీనికి చెప్పిందే కరెక్ట్ అని మేము చెప్పడం లేదు. దేనికంటే చాలా మతాలకి చాలా సంబంధించింది చాలా ఉంటాయి భూములు. దాని గురించి ఎవరు ఎత్తకుండా మా ముస్లిం మైనారిటీ గురించి వక్ఫ్ బోర్డు స్థలాల గురించే మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇదే వక్ఫ్ బోర్డు స్థలాల గురించి ఎలక్షన్కి ముందు చెప్తుంటే కానీ మటుకు ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. దీనికి మేము వ్యతిరేకించి ఉండేవాళ్ళమే కానీ దీనికి మద్దతు ఇచ్చేవాళ్ళం కాదు. మేము ఎలక్షన్ అయిపోయిన తర్వాత పదవుల్లో కూర్చొని ఏందో మా ముస్లిం మైనార్టీకి కొంతమంది పదవులు ఇచ్చేసి ఏదో అధికారంలో మేము వచ్చేసాము, ఏదో సాధించేసాము అని అన్నట్టుగా వీళ్ళు ముందుకు పోతున్నారు. అది ఎంతవరకు న్యాయం కాదు. ఇది ప్రజలందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుందో అనేది అందరూ గమనిస్తున్నారు. అల్లా అందరికీ న్యాయమే చేస్తాడు, అన్యాయం మటుకు ఎవరు చేయడని మేము ఆరాధిస్తున్నాము. మేము ప్రతి ఒక్క రోజు 5 పూట్ల నమాజు చేసి అల్లాకి కోరుకుంటాం. ఏందనేది మేము ఎవరికి హాని చేయము. ఎందుకంటే మా అల్లా, మా సృష్టిలో మా అల్లా, మా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికి ఎవరికి హానికరం చేయబోకని చెప్తూనే ఉంటారు. మా ఒక్క బైబుల్లో కానీ మా మసీద్లో కానీ మేము కూర్చున్నప్పుడు లేచేటప్పుడు అందరూ చెప్పే విషయం ఏంటంటే ఎవరికి హానికరం చేయబాకండి, ఎవరితో పద్ధతిగా ఉండి అందరితో కలిసిమెలిసిగా ఉండి ఈ జీవితాన్ని కొనసాగించండి చెప్తున్నారు. కానీ ఎవరికి హానికరం చేసి ఎవరికి ఏమైనా సాధించాలని మేము మటుకు రావటం లేదు. అది కూడా నమోదు చేస్తాము, అల్లాకి మొక్కుతాము, అల్లాహే మాకు న్యాయం చేస్తాడు. ఈ బిల్లు హైకోర్టులో సుప్రీంకోర్టులో వేస్తున్నారు. దీనికి ఏం తీర్పు ఇస్తారో అల్లాహే చూడాలి. మా రాజకీయంలోకి, మా మతాలకి రాబాకండి, మత కలహాలు పెట్టబాకండి. మాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషము లేదు, ఏమీ లేదు. ఇంకో మాట ముఖ్యంగా చెప్తున్నామండి, మా తాతలు పుట్టింది ఇండియాలోనే, మా నాన్నలు పుట్టింది ఇండియాలోనే, మేము పుట్టింది ఇండియాలోనే. మేము సాయిబులు అనేది మైనార్టీ ఒక కులం. దీంట్లో అందరూ అన్ని కులాలు ఉన్నారు. ఈ రాజకీయ పార్టీలు, సెంట్రల్ గవర్నమెంట్ ఇటుపక్క ప్రశాంతంగా ఉండేదానికి, మత కలహాలు సృష్టించేదానికి మా మధ్య గొడవలు పెడుతున్నారు. మా ఆస్తుల్లో, మా సిద్ధాంతాల్లో దయచేసి ఏళ్ళు పెట్టబాకండి. మేము ఏమీ చేయలేము. మా భగవంతుడు అల్లా ఉన్నారు, వాళ్లకు అల్లా శిక్షిస్తాడు. ఇది తెలివిగల వాళ్ళు ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకుందని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.